అంగన్వాడీలకు గుడ్లు మేమే సప్లై చేస్తాం. టెండర్ల ప్రక్రియను పొడిగించండి. గత ప్రభుత్వం ఇచ్చిన సెంట్రలైజ్ టెండర్లతో బీఆర్ఎస్ నేతలకే లాభం. అందుకే వాటిని రద్దు చేసి మాకు ఛాన్స్ ఇవ్వండి. మంత్రి సీతక్కకు ఎమ్మెల్యే జైవీర్ పౌల్ట్రీ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి. న్యాయ సలహా మేరకే తుది నిర్ణయం అంటూ మంత్రి సీతక్క మాట్లాడింది. సీతక్క గురించి నిన్ననే ఒక వీడియో కూడా ట్రోల్ అవుతా ఉన్నది. ఏది రామప్ప దేవాలయంలో ఈ సుందరిమణులు ఏమున్నది, ఇక తెల్ల బట్టలు వేసుకున్న మీద బురదలుడు ఈజీగానే ఉంటుంది. అధికార పార్టీ ఏం చేసినా, అధికారంలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఏం చేసినా బట్టగాల్చి మీదేసుడు ఒక పరిపాటిగా పెట్టుకున్నారు బీఆర్ఎస్ లీడర్లు. నిన్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుకుంటా కాళ్ళు కడిగిచ్చారు ప్రజాప్రతినిధులతో, ఏది ప్రతినిధులతోటి వాళ్ళ కాళ్ళు కడిగిచ్చారు, ఇంతకన్నా దిగజారుతారా అని మాట్లాడారు. అక్కడ జరిగిన వాస్తవం వీరు. అక్కడ ఆలయం లోపల బురద కాకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళు తాంబాలాలు ఇచ్చి అక్కడ కడిగిచ్చిన పరిస్థితి. దానిపైన నిన్న సీతక్క కూడా కౌంటర్ ఇచ్చింది, అది కూడా మనం చూసినాం. ఇక దానిపైన నిన్న బీఆర్ఎస్ లీడర్లు పక్క సీతక్క ఒక్కతే ఒంటి చేతితోటి వాళ్ళందరికీ కౌంటర్లు ఇచ్చి నోరు మూయించిన పరిస్థితి. ఇక నిన్న ఈ పౌల్ట్రీ అసోసియేషన్ ప్రతినిధులు మన ఎమ్మెల్యే జైవీరు, ఆ అసోసియేషన్ ప్రతినిధులు ఆ కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా సెంట్రలైజ్ సిస్టమ్ను రద్దు చేసి జిల్లాలకే సప్లై చేసేటువంటి అధికారం ఇవ్వాలి, కొత్త టెండర్ల విధానాన్ని విలువాలి అని చెప్పేసి మంత్రి సీతక్కను కలిసారు. ఈ గుడ్ల టెండర్ల లోపల భారీ ఎత్తున గోల్మాల్ జరుగుతూ ఉన్నది. నిన్న ఈ సెంట్రలైజ్డ్ సిస్టమ్ను క్యాన్సిల్ చేయాలని చెప్పేసి ఒక ఎంపీకి, దక్షిణ తెలంగాణకు సంబంధించిన ఒక ఎంపీకి 5 కోట్ల రూపాయలు కూడా మధ్యవర్తిత్వం వహించారు అనేది నిన్నటి ఒక పేపర్లో వచ్చింది. సీతక్క ఎట్టకేలకు నిర్ణయం తీసుకోవాల్సింది సీతక్కే కాబట్టి సీతక్క నేను దీనిపైన నిర్ణయం తీసుకోను, న్యాయ సలహా మేరకు నిర్ణయం తీసుకుంటా అని చెప్పేసి నిన్న చెప్పింది. దీంట్లో సెంట్రలైజ్ సిస్టమ్ను రద్దు చేసి జిల్లాలకు అధికారం ఇస్తే, గతంలో సెంట్రలైజ్ సిస్టమ్ లోపల ఈ టెండర్ల లోపల మొత్తం కూడా బీఆర్ఎస్ సంబంధించిన లీడర్లే ఉన్నారు, వాళ్ళే లబ్ధి పొందుతూ ఉన్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ ప్రతినిధులకు ఎట్లాంటి లాభం ఉండదు అనేటువంటి ఆలోచనతోటి వాళ్ళు ఏం చేసారు, సెంట్రలైజ్ సిస్టమ్ రద్దు చేస్తే జిల్లాలకు అధికారాలు ఇవ్వాలని చెప్పేసి అంటా ఉన్నారు. అప్పుడు సప్లై జిల్లాల నుంచి అవుతుంది. మరి దీంట్లో ఇంకొక మెలిక కూడా ఉన్నది. జిల్లాలకు సప్లై ఇచ్చినప్పుడు తక్కువ గుడ్లను సరఫరా చేసి ఎక్కువ సప్లై చేసినట్టు అధికారులు కుమ్మక్కయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నది. కాబట్టి టెండర్లను రద్దు చేస్తుందా లేకుంటే సెంట్రలైజ్ సిస్టాన్నే కంటిన్యూ చేస్తుందా అనేది సీతక్క న్యాయ సలహా మేరకు ముందుకెళ్తామని చెప్పేసి అసోసియేషన్ ప్రతినిధులకు చెప్పడం జరిగింది.